ఎప్పుడైనా గ్యాస్ బంకుకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ నంబర్లు చూసి ఇదేంటిది అననిపించిందా? ఆక్టేన్, సిటేన్ అసలేంటివి? రండి, ఈరోజు ఆ గ్యాస్ పంప్ వెనుకున్న కోడ్ని క్రాక్ చేద్దాం. మనలో చాలామంది కార్లలో పెట్రోల్ కొట్టిచ్చేటప్పుడు చూసే ఉంటాం. 87, 89, 93 అని నంబర్లుంటాయి. వాటిని చూస్తాం, కానీ అసలా నంబర్ల అర్థమేంటి, వాటి వెనకున్న సైన్స్ ఏంటో చాలామందికి తెలీదు. సో ఈరోజు మనం ఆ నంబర్ల వెనకున్న కథేంటో క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఆ నంబర్ల వెనకున్న మిస్టరీని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం రెండు రకాల ఇంజన్ల మధ్య ఉన్న ఒక బేసిక్ డిఫరెన్స్ని తెలుసుకోవాలి. చూడండి, ఇదే అసలు మ్యాటర్. గ్యాసోలిన్ అంటే పెట్రోల్ ఇంజన్లు స్పార్క్ ప్లగ్ మీద డిపెండ్ అవుతాయి. అంటే గాలి పెట్రోల్ మిశ్రమాన్ని కంప్రెస్ చేసి కరెక్ట్ టైంలో స్పార్క్ ప్లగ్తో మండిస్తాయన్నమాట. కానీ డీజిల్ ఇంజన్ల కథ వేరు. వాటికి స్పార్క్ ప్లగ్ ఉండదు. మరి ఎలా మండుతుంది? అవి గాలిని మాత్రమే చాలా బలంగా కంప్రెస్ చేస్తాయి. అప్పుడా గాలి విపరీతంగా వేడెక్కుతుంది. ఆ వేడి గాలిలోకి డీజిల్ని స్ప్రే చేయగానే ఆ వేడికే భగ్గుమని మండుకుంటుంది. సింపుల్. అర్థమైందా? ఇంజిన్ పనిచేసే తీరులో ఉన్న ఈ యొక్క చిన్న తేడా దానికి ఎలాంటి ఫ్యూయల్ కావాలో మొత్తం డిసైడ్ చేసేస్తోంది. సరిగ్గా ఈ తేడా వల్లే మనం ఇప్పుడు ఆక్టేన్, సీటేన్ అనే రెండు కొత్త పదాల గురించి మాట్లాడుకోవాల్సొస్తోంది. సరే, మొదటగా ఆక్టేన్ గురించి చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఆక్టేన్ అంటే కంట్రోల్. దాని మెయిన్ పని ఏంటంటే ఫ్యూయల్ టైంకి ముందే మండిపోకుండా ఆపడం. ఈ ఆక్టేన్ రేటింగ్ అంటే ఏంటంటే ఒక ఫ్యూయల్ ఇంజిన్ లోపల నాకింగ్ లేదా పింగింగ్ అని ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ రాకుండా ఎంత బాగా ఆపగలదో చెప్పే ఒక స్కోర్ అనమాట. ఇంతకీ ఈ నాకింగ్ అంటే ఏంటి? ఏం లేదు, ఫ్యూయల్ అనేది స్పార్క్ ప్లగ్ మండించక ముందే దానంతట అదే మండిపోవడం. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. చాలామందికి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు. ఆక్టేన్ నంబర్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఫ్యూయల్ మండటం అంత కష్టం. అవును, నిజమే. అంటే అది మండకుండా అంత గట్టిగా ఎదుర్కొంటోందనమాట. మరి ఈ రేటింగ్ ఎలా ఇస్తారు? రెండు రిఫరెన్స్ ఫ్యూయల్స్తో పోల్చి ఇస్తారన్నమాట. ఒకటి ఐసో ఆక్టేన్. ఇది నాకింగ్ని సూపర్గా ఆపుతుంది. అందుకే దీనికి 100 స్కోర్ ఇచ్చారు. దీనికి కంప్లీట్ ఆపోజిట్ ఎన్హెప్టేన్. ఇది చాలా ఈజీగా నాక్ అవుతుంది. అందుకే దీని స్కోర్ 0. దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. ఎక్కువ ఆక్టేన్ ఉన్న ఫ్యూయల్ ఒక డిసిప్లిన్డ్ సోల్జర్ లాంటిది. స్పార్క్ ప్లగ్ ఫైర్ అని ఆర్డర్ ఇచ్చే వరకు అది ఎదురుచూస్తుంది. అంతేగాని ఇష్టమొచ్చినట్టు మధ్యలో పేలిపోదు. ఒకవేళ ఇంజిన్ నాక్ అయితే ఏమవుతుంది? ఫస్ట్, ఇంజిన్ నుంచి టిక్ టిక్ మని ఒక సౌండ్ వస్తుంది. దానివల్ల ఇంజిన్ పవర్ డ్రాప్ అవుతుంది, మైలేజ్ పడిపోతుంది. లాంగ్ రన్లో ఇంజిన్కే పెద్ద డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పటిదాకా ఆక్టేన్ గురించి చూశాం కదా, అది మండకుండా ఆపుతుంది. ఇప్పుడు దీనికి క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్ గురించి తెలుసుకుందాం. అదే సీటేన్. ఇది డీజిల్ ఇంజన్ల హీరో. దీని పని మండడాన్ని ఎంకరేజ్ చేయడం. ఈ సీటేన్ నెంబర్ ఏం చెప్తుందంటే డీజిల్ ఫ్యూయల్ యొక్క ఇగ్నిషన్ డిలేని కొలుస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇంజిన్లోకి ఫ్యూయల్ స్ప్రే చేశాక అది మండుకోవడానికి ఎంతసేపు పడుతుంది అనే టైంని ఇది చెప్తుంది. ఇక్కడ లాజిక్ రివర్స్. ఆక్టేన్కి ఆపోజిట్. సీటేన్ నంబర్ ఎంత హైగా ఉంటే ఫ్యూయల్ అంత ఫాస్ట్గా మండుకుంటుంది. డీజిల్ ఇంజిన్కి ఇదే కావాలి. ఆక్టేన్ లాగే దీనికి కూడా ఒక రిఫరెన్స్ స్కేల్ ఉంది. ఎన్సీటేన్ అనే ఫ్యూయల్ ఇంజెక్ట్ చేసిన వెంటనే మండుతుంది, కాబట్టి దీని స్కోర్ 100. ఇంకోవైపు ఆల్ఫా మిథైల్ నాప్థలీన్ అని ఇంకొకటుంది. ఇది మండటానికి చాలా లేట్ చేస్తుంది, అందుకే దీనికి 0 రేటింగ్. దీనికి కూడా ఒక మంచి పోలికుంది. ఆక్టేన్ అనేది డిసిప్లిన్ అయితే సీటేన్ అనేది ఒక కాఫీ షాట్ లాంటిది. ఇది డీజిల్ ఫ్యూయల్కి తక్షణ కిక్కిచ్చి ఇంజెక్ట్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యేలా చేస్తుంది. మామూలుగా మనం బంకుల్లో కొట్టించే డీజిల్కి సీటేన్ నంబర్ సుమారుగా 40 నుంచి 50 మధ్యలో ఉంటుంది. ఈ రేంజ్ ఇంజిన్ స్మూత్గా స్టార్ట్ అవ్వడానికి, మంచిగా పనిచేయడానికి సరిపోతుంది. రైట్, ఇప్పటిదాకా ఆక్టేన్ ఏంటి, సీటేన్ ఏంటో చూసాం. ఇప్పుడు రెండింటినీ కలిపి చూద్దాం. అసలు మన వెహికల్స్కి ఏది ఎందుకు అవసరమో ఒక క్లారిటీ తెచ్చుకుందాం. సో మొత్తం కథని సింగిల్ లైన్లో చెప్పాలంటే ఆక్టేన్ అంటే మండకుండా ఆపడం. ఇది పెట్రోల్ ఇంజిన్కి కావలసిన డిసిప్లిన్. సీటేన్ అంటే ఫాస్ట్గా మండించడం. ఇది డీజిల్ ఇంజిన్కి కావలసిన కెఫీన్. ఈ రెండూ వాటి ఇంజిన్ల పర్ఫార్మెన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. హై ఆక్టేన్ వల్ల లాభమేంటంటే
హై పర్ఫార్మెన్స్ పెట్రోల్ ఇంజిన్లు నాకింగ్ ప్రాబ్లం లేకుండా మ్యాక్సిమం పవర్ని ఇవ్వగలవు. మరి హై C10 వల్ల డీజిల్ ఇంజిన్లు చలికాలంలో కూడా ఈజీగా స్టార్ట్ అవుతాయి. ఇంజిన్ సౌండ్ స్మూత్గా ఉంటుంది, ఇంకా పొల్యూషన్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. ఎప్పుడూ మీ వెహికల్ ఓనర్స్ మాన్యువల్ చెక్ చేయండి. ఒకవేళ మీ కారుకి మామూలు పెట్రోల్ చాలు అనుంటే హై ఆక్టేన్ పెట్రోల్ వాడటం జస్ట్ వేస్ట్ ఆఫ్ మనీ, పర్ఫార్మెన్స్ ఏమీ పెరగదు. కానీ డీజిల్ వెహికల్స్కి మాత్రం హై C10 ఫ్యూయల్ వాడితే స్టార్టింగ్, పర్ఫార్మెన్స్ బెటర్ అవుతాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, పొరపాటున కూడా పెట్రోల్ కార్లో డీజిల్, డీజిల్ కార్లో పెట్రోల్ కొట్టించొద్దు. అది చాలా పెద్ద తప్పు. ఈరోజు మనం ఆక్టేన్, C10 గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. కానీ మనకు తెలిసిందే, టెక్నాలజీ ఆగదు. ఎలక్ట్రిక్ కార్లొస్తున్నాయి, కొత్త కొత్త బయోఫ్యూయల్స్ మీద రీసెర్చ్ జరుగుతోంది. మరి ఫ్యూచర్లో ఫ్యూయల్స్ క్వాలిటీని చెప్పడానికి ఈ ఆక్టేన్, C10 రేటింగ్లే ఉంటాయా, లేక ఏమైనా కొత్త స్టాండర్డ్స్ వస్తాయా? ఆలోచించాల్సిన విషయమే కదా.